హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఒక ఫైనాన్స్ బుక్ సమ్మరీ, ద వన్ పేజ్ ఫైనాన్షియల్ ప్లాన్ బై కార్ల్ రిచర్డ్. సో కార్ల్ రిచర్డ్ రాసిన ద వన్ పేజ్ ఫైనాన్షియల్ ప్లాన్ అనే బుక్ సమ్మరీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో దాదాపుగా 6 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్ని చాలా సింపుల్ వేలో మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక్కొక్క లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్. ద వన్ పేజ్ ఫైనాన్షియల్ ప్లాన్ బై కార్ల్ రిచర్డ్. ఈ బుక్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆథర్ చెప్పిన పాయింట్ ఏంటంటే, వై మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. అసలు నీకు డబ్బులు ఎందుకు కావాలి అనేది ముందు క్లారిటీ తెచ్చుకో అని చెప్తున్నాడు. చాలామంది చదువుతారు, జాబ్లోకి వెళ్ళిపోతారు. జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన దాంతో ఏం చేస్తాం? ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, ల్యాండ్ కొంటూ ఉంటాం, గోల్డ్ కొంటూ ఉంటాం, బైక్, కారు లోన్ తీసుకుంటూ ఉంటాం, హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటాం కదా. సో కొంతమంది అయితే ఎందుకు సంపాదిస్తున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలియదు. సో ఆథర్ ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ నీకు డబ్బులు ఎందుకు అవసరమో అనేది చాలా క్లారిటీ తెచ్చుకో అంటున్నాడు. ఏ పర్పస్ కోసం నీ డబ్బు కావాలి? జస్ట్ లైఫ్ లీడ్ చేయడానికే కావాలా? ఇప్పుడున్నా సరిపోతుంది. లేదు, ఫ్యూచర్లో పిల్లలు పుడతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావాలా? నీకు రిటైర్మెంట్ కోసం డబ్బు కావాలా? లేకపోతే అమ్మ నాన్నని చూడడానికి కావాలా? లేకపోతే నువ్వు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి కావాలా? దేనికోసం కావాలి? ఎగ్జాంపుల్కి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్, నువ్వు హెల్త్ ప్రాబ్లం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఇమీడియట్గా నీ సిమ్టమ్ చూసేసి టాబ్లెట్స్ రాయరు. ప్రాబ్లం పెద్దదనుకోండి, ఖచ్చితంగా టెస్ట్లు రాస్తాడు. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేస్తాడు. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తారు. సేమ్ అలానే మనకి డబ్బు ఎందుకు కావాలి అనేది పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి చాలా స్కోప్ ఉంటుంది అంటారు ఆథర్. అందుకని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు మనీ? ఏం చేయాలి? దేనికోసం నాకు ఈ మనీ? ఇది చాలా క్లారిటీ రావాలి. ఈ బుక్లో సెకండ్ లెసన్ వచ్చేసి గెస్ వేర్ యూ వాంట్ టు గో. ఆథర్ ఏం చెప్తున్నాడంటే, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ ఏదైతుందో దీన్ని ఒక వెకేషన్స్తో పోలుస్తున్నారు. ఎగ్జాంపుల్కి మీరు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మీరు ఒక వెకేషన్ని చూడడానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఏ హిమాలయాలో లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, సో ఆ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, ఆ వెకేషన్లో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, ఏ రోజు ఏది చూడాలి, ఫుడ్ ఏంటి, ఓకే, అక్కడ ఒకవేళ బైక్ ఏమన్నా రెంట్కి తీసుకోవాలా, కార్ రెంట్కి తీసుకోవాలా, ఎక్కడ ఉండాలి, ఓకే, సో గైడ్ ఎవరు దొరుకుతారు, ఎన్ని రోజులు టూరు, ఆ టూర్లో ఏమేమి చూపిస్తారు, ఇవన్నీ కూడా ఎలా అయితే ప్లానింగ్ ఉంటుందో మనకు కూడా ఆ గోలో క్లారిటీ ఉండాలి అంటారు. అంటే ఆథర్ ఏం చెప్తున్నాడంటే, ఫ్యూచర్ ప్లానింగ్ కోసం రెడీగా ఉండాలి. ఫ్యూచర్లో ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఫ్యూచర్ మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? నాకు ఒక మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అమ్మ నాన్న కోసం ఇంత ఉండాలి అనేది ఫ్యూచర్ ఒక ప్లాన్ చేసుకున్నాం కదా. సేమ్ దాంట్లోనే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కూడా జరుగుతాయి. దీనికి ప్రిపేర్ అయిపోయి ఉండాలి అంటారు. సడన్గా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఆ ప్రాబ్లంకి రెడీ అయిపోయి ఉండాలి. ఇంట్లో ఇంకేదన్నా లాస్ రావచ్చు, దానికి రెడీ అయిపోయి ఉండాలి. మనం ఫ్యూచర్కి ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు దాంట్లో ప్లస్లు మైనస్లు రెండు జరుగుతాయి. రెండింటికి ప్రిపేర్ అయి ఉండాలి అంటాడు ఆథర్. ఒక వెకేషన్కి వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్న వెకేషన్ మధ్యలో మనం ఏదైతే కార్ మాట్లాడుకున్నాం అది ఖరాబ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి? మనం అనుకున్న దానికన్నా రీచ్ అవ్వడానికి ఇంకొక రోజు లేట్ అవ్వచ్చు. ఆల్టర్నేట్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ ప్రాబ్లం రాకపోవచ్చు. ఆల్టర్నేట్ ఏంటి? సేమ్ అలానే మనం ఫ్యూచర్ కోసం ఏదైతే గెస్ చేసామో ఆ గెస్సింగ్లో కొన్ని జరుగుతాయి, కొన్ని అవి జరగకుండా అడ్డుపడతాయి. ప్లస్లు మైనస్లు కామన్గా ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీలు వస్తాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. వీటన్నిటికి కూడా ప్రిపేర్ అయ్యి ఉంటేనే మన ఫైనాన్షియల్ జర్నీ అనేది, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అంటాడు ఆథర్. లెసన్ నెంబర్ 3, వేర్ యు ఆర్ రైట్ నౌ. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సో ఫస్ట్ లెసన్లో మనకు మనీ ఎందుకు కావాలి అనేది డిసైడ్ అయ్యాం. సెకండ్ లెసన్లో గోల్స్ పెట్టుకున్నాం, ఫ్యూచర్ గోల్స్. ఒకవేళ నెగిటివ్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, పాజిటివ్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది గోల్స్ పెట్టుకున్నాం. గోల్స్ తెలిసింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనకు క్లారిటీ వచ్చింది. మన నెట్వర్త్ వచ్చేసి ఇప్పుడు ఒక 50 lakhs ఉంది.
బట్ ఫ్యూచర్లో ఒక 20-30 ఇయర్స్ తర్వాత నా నెట్వర్త్ ఒక 5 CR ఉండాలి. సో ఇక్కడ ఎక్కడున్నాం అనేది మీ లొకేషన్ ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అవ్వాలి? GPRS. ఇప్పుడు మీరు హైదరాబాద్లో పలానా కుకట్పల్లిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు దిల్షుక్ నగర్ వెళ్ళాలి. సో కుకట్పల్లి మీ రైట్ లొకేషన్, దిల్షుక్ నగర్ అనేది మీ డెస్టినేషన్. సేమ్ అలానే ఇప్పుడు 50 lakhs అనేది మీ రైట్ లొకేషన్, 5 CR అనేది మీ డెస్టినేషన్. సో ఈ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది చూడాలి అంటాడు అతను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు వస్తున్న శాలరీతో ఆ 5 CR అన్ని ఖర్చులు పోను 5 CR లేదా 10 CR మీరు చేయగలుగుతారా? లేదా ఇప్పుడు వస్తున్న బిజినెస్లో ఇప్పుడు చేస్తున్న పనిలో అది రీచ్ అవుతారా? రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏముంది? ఇంక ఇన్కమ్స్ ఎన్ని పెంచుకోవాలి, ఏ ఇన్కమ్స్ పెంచుకుంటే మనం వాడికి రీచ్ అవుతాము అనేది, మనం ఇప్పుడు ఎక్కడున్నాము, మనకి ఏ డైరెక్షన్ ద్వారా, ఏ GPRS ద్వారా, ఏ లొకేషన్ ద్వారా, ఏ పాత్రలో అయితే మనం అక్కడికి చేరుతామనేది పక్కా తెలుసుకోవాలి అంటాడు ఆథర్. లెసన్ నెంబర్ 4 వచ్చేసి ఇన్వెస్ట్ లైక్ ఏ సైంటిస్ట్. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక సైంటిస్ట్ లాగా చేయాలి అంటాడు ఆథర్. ఓకే, సో ఆథర్ దగ్గరికి చాలామంది ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కోసం వస్తారంట. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్లో ఎట్లా ఫెయిల్ అయ్యారో చెప్తూ ఉంటారంట. 80% ఫెయిల్యూర్సే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాంట్లో రీసెర్చ్ చేయట్లా, ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయట్లా. వాళ్ళ మెంటల్ ఫీలింగ్, ఇవాళ ఈ మార్కెట్లో ఇది పెడితే బాగుంటుంది, ఇక్కడైతే పెడితే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక ప్రిడిక్షన్ తోటి మైండ్ ఏం చెప్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. సో ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, ఆ కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఫ్యూచర్లో అది గ్రోత్ అవ్వడానికి ఉన్న స్కోప్ ఏంటి, వాళ్ళ బిజినెస్ మోడల్ చాలా సింపుల్గా ఉందా, కాంప్లికేటెడ్గా ఉందా, ఇవన్నీ ఏమీ క్యాలిక్యులేషన్స్ లేవు. ఇమీడియట్గా ఏదో ఒక ప్రొడిక్షన్ వస్తుంది, ఎవరో ఇది పలాంది బాగుంటుందని చెప్తున్నారు, అది కొనేస్తున్నారు, కొన్ని రోజులకి అది ఖరాబ్ అయిపోతుంది. ఇలానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఆథర్కి ఒక డాక్టర్ ఉండేవాడంట. ఈ డాక్టర్ దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తారు. ఇప్పుడు ఒక సీజన్లో అంత వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. సో ఒక అతను ఫీవర్తో వస్తున్నాడు అని చెప్పి వైరల్ ఫీవర్ టాబ్లెట్స్ రాస్తే సరిపోతుందా? అందరికీ అదే ప్రాబ్లం ఉండకపోవచ్చు. అందుకని అతని సిమ్టమ్స్ చూస్తారు, అతను కొన్ని టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అలానే ఇన్వెస్ట్మెంట్ కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉండాలి. స్పెక్యులేషన్స్కి తగ్గట్టు, మార్కెట్లో వస్తున్న హడావుడికి తగ్గట్టు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మనీ లాస్ అవ్వడానికే స్కోప్ ఉంటుంది అంటాడు ఆథర్. ఓకే, సో అందుకని ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయాలి అంటారు ఆయన. 5th లెసన్లో ఎక్కువగా డిస్కస్ చేసింది ఏంటంటే ట్రాక్ యువర్ స్పెండింగ్స్. మనం ఎవ్రీ మంత్ ఏమేమి ఖర్చు పెడుతున్నాం అనేది ట్రాకింగ్ ఉండాలి అంటాడు ఆథర్. అవి ట్రాక్ చేస్తూ ఉంటే మీరు ప్లస్ ఎక్కడ, మైనస్ ఎక్కడ, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ తక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది మీకు క్లారిటీ వస్తుంది అంటాడు ఆయన. ఇలా కాకుండా మనకి నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం అనేది చాలా కష్టం. ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది, క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి స్వైప్ చేసేస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి, మీ ఫ్యూచర్ గోల్స్ సాధించడానికి సాధ్యం కాదు అంటాడు. ఒకవేళ మీరు ఎమోషనల్గా ఏది పడితే అది కొనేయగలుగుతున్నారా? అప్పుడు ఆథర్ చెప్తున్న రూల్ ఏంటంటే 72 hours అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. ఇది చాలాసార్లు మన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. దాదాపుగా 72 hours వరకు మీరు దాన్ని హోల్డ్ పెట్టండి. కొందాం అనుకున్నారు, బట్ కార్ట్లో యాడ్ చేశారు, కానీ ఒక 72 hours వెయిట్ చేయండి. ఒకవేళ అలా కనుక వెయిట్ చేస్తే ఈ 72 hoursలో 80% పర్సన్స్ ఇంకా కొనట్లా, అంటే 3 రోజులు వెయిట్ చేశారండి. 3 రోజులు వెయిట్ చేయడం వల్ల ఏమైందంటే అబ్బా ఇది మనకు అవసరం లేదులే, అనవసరంగా తొందరపడ్డామని డ్రాప్ అయిపోతున్న వాళ్ళే చాలామంది ఉన్నారంట. ఈ ట్రిక్ కనుక ఫాలో అయితే అనవసరపు షాపింగ్లన్నీ కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంటాడు ఆథర్. 6th వన్ వచ్చేసి డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. ఓకే, అన్ని ఎగ్స్ ఒకే దాంట్లో పెట్టకండి, యాక్సిడెంట్ అయితే ఎగ్స్ అన్నీ పగిలిపోతాయి అని. సేమ్ అలానే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అన్నీ తీసుకెళ్ళి ఒకే కంపెనీలో పెట్టేయకండి. కొంతమంది షేర్ మార్కెట్లో పెడతారు, తీసుకెళ్ళి అన్ని షేర్ మార్కెట్లోనే పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పెడితే అన్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లోనే పెట్టాడు. ఇలా కాకుండా పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయమంటున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ ETF తీసుకోండి, కొన్ని మన స్టాక్స్లో తీసుకోండి, ఇంకొన్ని మ్యూచువల్ ఫండ్స్ తీయండి, ఇంకొన్ని గోల్డ్, ఇంకొద్దిగా రియల్ ఎస్టేట్, ఇలా డిఫరెంట్ పోర్ట్ఫోలియోలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఒక దగ్గర లాస్ అయినా ఇంకో దగ్గర ప్రాఫిట్ ఉంటుంది. ఈ లాస్ ప్రాఫిట్ బ్యాలెన్స్ చూస్తూ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి చాలా స్కోప్ ఉంటుందని చెప్పి ఆథర్ ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 6 లెసన్స్ని చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిలలో ఏ లెసన్ మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా
మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.